క్లాప్స్ కొట్టండి. మన జిల్లాలో ఇవాళనే ఫస్ట్ టైం మన జిల్లా టీబీ ఆఫీసర్ వచ్చేది ఇక్కడ. ఇదేమంటే మనకు టీబీ పేషెంట్లు తెలుసు, దగ్గుతుంటే రక్తము తెమ్మడ పడుతుంటుంది. అది మామూలుగా టీబీ ఉన్న పేషెంట్లు, అవి లక్షణాలతో జబ్బు ఉన్న వాళ్ళు అన్నమాట. అది లేకుండా కూడా లోపల ఇన్ఫెక్షన్ నుండి ఎట్లాంటి సిమ్టమ్స్ లేకుండా ఉండే మనుషులు ఉంటారు. దాంతో మనకేం కాదు, ఫ్యూచర్లో మనం ఎప్పుడన్నా వీక్ అయితే, మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏమన్నా దెబ్బతింటే అప్పుడు మన లోపల కూడా డిసీజ్ బయటపడుతుంది. అట్లా ఎవరికి ఉన్నది ఏం లక్షణాలు లేకుండా శరీరం లోపల దాగున్న డిసీజ్ను గుర్తుపట్టడానికి మనం ఈ టెస్ట్ చేస్తున్నాం ఇవాళ. ఇది మామూలుగా మన ఇంట్లో టీబీ పేషెంట్లు ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది మనకు, లేదా షుగరు ఇంకా హెచ్ఐవి అట్లాంటివి ఉన్నప్పుడు ఇవన్నీ మళ్ళీ బయటపడే అవకాశం ఉంటుంది. మనం ముందుగానే గుర్తుపడితే మనకు ఆ జబ్బు రాకుండానే చేసుకోవడానికి ముందే మందులు వాడుకోవచ్చు. అందుకనే మనం మన దగ్గర ఆ టెస్ట్ అనేది చేస్తున్నాం ఇవాళ. అందరికీ లక్షణాలు ఉండవు. టీబీకి సంబంధించిన దగ్గు ఉంటుంది, వీళ్ళకి దగ్గు ఉండదు. ఈ టెస్ట్ చేసేవాళ్ళు ఎటువంటి లక్షణాలు ఉండవు, దగ్గు ఉండదు, ఆకలి ఉండదు. ఆకలి బాగానే ఉంటుంది, నార్మల్ పీపుల్స్ లాగా. బరువు ఏం కోల్పోరు. వీళ్ళందరికీ కూడా లక్షణాలు లేకున్నా కానీ మనం ఈ టెస్ట్ చేసి, ఈ సై టీబీ టెస్ట్ చేస్తే ఒకవేళ లోపల కనుక బ్యాక్టీరియా కనుక ఉంటే అది చూపిస్తుంది. దానికి సంబంధించిన ఒక 6 నెలల కోర్సు మేము ఇవ్వగలుగుతాం. తర్వాత ఫ్యూచర్లో మీకు భవిష్యత్తులో ఎటువంటి టీబీ రాకుండా జాగ్రత్త పడే అవకాశం దొరుకుతుంది. అందుకే మనం ఈ రకమైన టెస్ట్ చేసుకొని అందరూ వాలంటీర్గా ముందుకు రండి, నో ప్రాబ్లం. ఇదేమి ఇబ్బంది ఏం కాదు. ఒక చిన్న నీళ్ళతో ఇస్తాం, దాన్ని 72 అవర్స్ కనుక కాపాడగలిగితే ఆ తర్వాత వచ్చి మనం ఆ స్కేల్తో కొలిసి మీకు ఉందా లేదా మేడం వాళ్ళు మళ్ళీ చెప్తారు. తర్వాత ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే హాస్పిటల్కి మళ్ళీ రావాలి. అక్కడే మళ్ళీ ఏం జరిగిందని తెలుసుకోవడానికి రావాలి. అది మేడం గారు కూడా తీసుకుంటారు.